రెడీనా? అందరికీ నమస్కారం. ఈ మధ్య ప్రతిరోజు ఎక్కడికి పోయినా కానీ నెల్లూరు పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి మా సాయన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్థిక బలవంతుడు, పెద్ద కోటీశ్వరుడు, నేను పేదోడిని, ఖలీల్ అహ్మద్ పేదోడు, ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న సాయంత్రం మా రంగనాయలపేట వార్డుకు పోయినప్పుడు కూడా మాట్లాడాడు. నిన్న ఉదయాన కోవూరు బహిరంగ సభలో ఆత్మీయ సమావేశంలో కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు పార్లమెంటు ప్రజలకు కావచ్చు, అందరికీ కొన్ని విషయాలు తెలియజేసుకున్నా. పాపం మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలన్నా, ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకి రావాలన్నా, ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఇస్తా, విత్ ఎవిడెన్స్. ఎన్నిసార్లు ఈ పేద ఆయన స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైటు, విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైటు, ఈ ఆడిక్కడికి రావాలన్నా స్పెషల్ ఫ్లైట్. ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన 10 ఎకరాల ఫామ్ హౌస్. ఈ పేద ఆయనకి పాపం ఏమీ వ్యాపారాలు లేవు ఆయనకి పాపం. నాకు కేవలం 8 ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పే మా పేద సాయన్నకి హైదరాబాద్ శంషాబాద్లో 10 ఎకరాల ఫామ్ హౌస్. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేనేం చేస్తానో, ఏం చేశానో, రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంటుకి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు, ఆయన అక్కడ సంపాదించాడు, ఆయన ఇక్కడ దోచుకున్నాడు, ఆ డబ్బులు పెడుతున్నాడు, లోతుగా మాట్లాడితే బాగోదేమో అని చెప్పి చాలా విషయాలు కామ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం. నెల క్రితం వరకు అక్కడే ఉండి ఆ పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా, చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తిగా లోతుగా మాట్లాడితే మరీ బాగోదేమో, సంస్కారం అడ్డొస్తూ ఉంది కాబట్టి చాలా విషయాలు ఈ సందర్భంగా మాట్లాడట్లా. మా సాయనకి సంబంధించి, సాయన మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేయబోతున్నారు, మీరు నెల్లూరు పార్లమెంట్కి ఏం చేస్తారు అవి చెప్పుకోండి తప్ప బూటకపు హామీలు, కావలికి పోయి నేను ఎయిర్పోర్ట్ తీసుకొచ్చేస్తా 6 నెలల్లో, 5 ఏళ్ళు మనమే అధికారంలో ఉండాం, 5 ఏళ్ళు మన ప్రభుత్వమే అధికారంలో ఉండింది, ఎట్టపోయింది ఎయిర్పోర్ట్, గాలికి పోయిందా? ఇటువంటి బూటకపు హామీలు ఇవ్వడం మానేసి ఏదైతే ఆచరణ సాధ్యం అవుతుందో, ఇవి చేయగలుగుతామని చెప్పే ఉన్నాయో అవి చేసేదానికి, ఆ హామీలు ఇచ్చేదానికి ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా మా సాయనకు చెప్తున్నా. 13వ వాడు ఎలా మార్చినకు పోయాడు, 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా, 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అని చెప్పాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండేది మనమే సాయన, 5 ఏళ్ళు అధికారంలో ఉండేది మనమే. 5 ఏళ్ళు నువ్వు నెంబర్ 2లో ఉన్నావు, ఈ 5 ఏళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు. నీ సొంత జిల్లా ఏమైపోయావో అని అడుగుతున్నా. 6 నెలలు అండర్ పాస్ ఇచ్చేస్తా అంట. ఎక్కడికి పోతే అక్కడ, ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతానికి మాయ మాటలు చెప్పడం మాని ఆచరణ సాధ్యమైన హామీలు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా చెప్తూ ఉన్నాం. మా పార్లమెంట్ అభ్యర్థి
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు. ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అనే అతను ఒక మాట చెప్పాడు అంటే ఆ పని చేసి తీరుతాడు. నెల్లూరు జిల్లాలో విపిఆర్ గారికి ఉన్నటువంటి పేరే అది. విపిఆర్ అనేది ఒక బ్రాండ్. విపిఆర్ అంటే ఒక బ్రాండ్. ఏదో ఊహించి ఏదో ఆశించో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు. అంతేగాని అబద్ధపు హామీలు ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారాలతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాం మీ అందరికీ. లేదు నేను ప్రైవేట్ ఫ్లైట్లో తిరగలేదు, నేను పేదవాడినే చెప్పానంటే నేను మీకు అందరికీ ఆధారాలతో ఇస్తా. లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలను తప్పుకుంటా. నాకు ఫామ్ హౌస్ లేదు అని చెప్పానండి శంషాబాద్లో మా పేద సాయన్నకి, నేను కామ్ అయిపోతా. ఎందుకు సాయన్న ఈ మాటలు? ఇంతకుముందే చెప్పా, ఇది విశాఖపట్నం కాదు, ఇది నెల్లూరు. నెల్లూరు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు. కాబట్టి ఎక్కడైనా మాట్లాడే ముందు స్థానిక సమస్యల మీద నేను ఏం చేస్తాను, ఏం చేయబోతానని చెప్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే రెండోది, మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సారు నిన్న ఒక డ్రామా తెరదీశాడు. ఇదిగో నేను నా ఎమ్మెల్సీ పదవికి ఇప్పుడే మీ అందరి సాక్షిగా నారాయణ సార్ చెప్పింది కానీ నిరూపిస్తే రాజీనామా మీ అందరికీ ఇస్తున్నా అని చెప్పి ఒక లేఖ. పాపం మా చంద్రశేఖర్ రెడ్డి తెలిసినట్లే చిన్నప్పుడు చేసి అయిపోయినాయి అన్నీ, మాకు 25 ఏళ్ళ ముందు చేసి అయిపోయినాయి అన్నీ, కొత్తగా వచ్చినట్టున్నాడు. గతంలో ఒక ఆయన ఇట్టే మాట్లాడాడు, దమ్ముంటే చర్చకి రా, దమ్ముంటే చర్చకి రా, దమ్ముంటే చర్చకి రా అని. 3 జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు పోయి, 3 జిల్లాల అవతలు చర్చించుకుంటున్నాడు ఒక ఆయన. చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ నెల్లూరు నగరంలో, నగర నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ళు నువ్వు చెప్తున్నావే, ఈ 5 ఏళ్ళు కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు అన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కావచ్చు, ఏమేమి జరిగింది అణువు తెలిసిన వాడిని. నీకైనా ఎవడో రాసి ఇవ్వాలా, ఎవడో స్క్రిప్ట్ ఇవ్వాలా? అణువు తెలిసిన వాడు నేను. అప్పుడు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నా, ప్రతిపక్ష పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నా, ఇప్పుడు నేను సభ్యుడిగా ఉన్నా, ఒక డిప్యూటీ మేయర్గా ఉన్నా. కార్పొరేషన్ నగర నియోజకవర్గం మొత్తం కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. ఒక్క ఓటు కూడా పంచాయతీలో లేదు. బహుశా నీకు తెలుసో లేదో, ఈ కార్పొరేషన్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దాని వెనక ఏముంది అనేది అణువు తెలిసిన వ్యక్తిని. నారాయణ సార్ వచ్చి నీతో చర్చ కూర్చొని నిరూపించాలంట. ఈయన నిరూపిస్తే ఈయన రాజీనామా ఇస్తా అంట. ఆత్మ పరిశీలన చేసుకో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. జగనన్న పుణ్యమా అంట, ఏ రోజు జెండా మోయిపోయినా కేవలం 25,000 టీచర్స్ ఎమ్మెల్సీలో, దాంట్లో కూడా సగం పైన దొంగోట్లు చేర్చుకొని నువ్వు ఎమ్మెల్సీ అయ్యావు. ఏ రోజు జనాల కాడికి పోయి జనాల్లోంచి రాలా. నగర నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ ప్రాంతం ఉందో కనీసం నీకు తెలుసా అని అడుగుతున్నా. ఏ వార్డులో ఏ పోలింగ్ స్టేషన్ ఉందా నీకు తెలుసా అని అడుగుతున్నా. ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా నీకు తెలుసా అని అడుగుతున్నా. నువ్వు నారాయణ సార్ పిలిచి చర్చించాలంట, ఇంతో ఈయన నిరూపించాలంట. నారాయణ సార్ వచ్చి నిరూపించాలంట. నువ్వు మాట్లాడావు, చెప్పు డైరెక్ట్గా. మాకు భూగర్భ డ్రైనేజ్ వద్దు,
మాకు సమగ్ర తాగునీటి పథకం వద్దు చెప్పు. నారాయణ సార్ చేయలేదన్నావు. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? నేను కూడా ఉన్నా దాంట్లో. కనీసం నీకు తెలుసా ఎన్ని సమీక్షలు జరిగాయో? చెప్పుకుంటే సిగ్గుపోద్ది. నీకు తెలుసా లేదా కనుక్కో. 2 నెలల ముందు ఎన్జిటి వాళ్ళు వస్తున్నారంటే ఏదైతే అలీపూర్లో ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాళ్ళు బిల్లులు చెల్లించలేదని సీలేసేస్తే బతిలాడి భంగపడి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకొని అధికారులు పాపం నానా తంటాలు పడి పబ్లిక్ హెల్త్ వాళ్ళ చేత రన్ చేయించుకుంటున్నారు. ఊరికే మాట్లాడటం కాదు, ఏదేదో మాట్లాడేసి ఆయన పెట్టాడు. ఒక స్లైడ్ వేస్తున్నాను చూడండి, ఆయన చెప్పింది వినండి, నాతో వచ్చి ఆయన నిరూపించమనండి. ఇదిగో నా రాజీనామా. ఇట్లాంటి రాజీనామాలు చిన్నప్పుడు చూసి అయిపోయినాయి. చంద్రశేఖర్ రెడ్డి గారు కొత్తగా వచ్చావు రాజకీయాలకు. నువ్వు టైం బాగుండే జగనన్న పుణ్యం అంట, ఏదో జిల్లా అధ్యక్షుడు అయిపోయావు, ఎమ్మెల్సీ అయిపోయావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు పాపం. బహుశా పోయినసారే చెప్పా నీకు, పోయినసారే చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. ఏ నిమిషం అయినా సరే నీ స్థాయికి మేబీ నువ్వు ఎమ్మెల్సీ కావచ్చు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు. నగర నియోజకవర్గం గురించే, నగర నలుమూలల గురించే, నగరంలో జరిగిన అభివృద్ధి గురించే, గతంలో జరిగిన అభివృద్ధి గురించే నీకంటే 100 రెట్లు ఎక్కువ తెలుసు నాకు. 100 రెట్లు. ఎప్పుడో చెప్పు, నువ్వు ఎప్పుడో చెప్పు, నీ ఇష్టం నువ్వే చెప్పు. మళ్ళా ప్రెస్ మీట్ పెట్టించి ఆయన స్థాయికి నేను కాదు, లేదంటే ఎవరు నీ చెంచాగాల చేత పెట్టించి మా నాయకుడి స్థాయిది కాదని కాదు. ఊరికే ఎందుకు? గొంతు కూడా బాగా ఈ మధ్య అయినా తప్పక ప్రెస్ మీట్ పెడుతున్నా కార్పొరేషన్ సంబంధించి కాబట్టి. నారాయణ సార్ వచ్చి ఇంత కూర్చొని చర్చించి నిరూపించాలంట. ఇంతకంటే లేడని ఈయన చర్చించాలంట. మర్చిపోవాక నారాయణ సార్ కాడ ఏ విధంగా ఉండేవో చూపించమంటావా? ఫోటోలు చూపించమంటావా? వీడియోలు? మర్చిపోవాక. ఏదో ఎవరో రాసిస్తే మాట్లాడడం కాదు, ప్రత్యక్షంగా ఉన్నవాడిని నేను. దాంట్లో 2 కోట్ల రూపాయలతో ఒక రోడ్డు వేయాలంటే మాకు రోడ్డు కనపడాలి. ఈ సందర్భం మీ అందరికీ చెప్తున్నా, మీ ద్వారా నెల్లూరు ప్రజలు చెప్తున్నా. 2019 ఎన్నికలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత, అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయిన తర్వాత, ఆనాడు కార్పొరేషన్ మొత్తం చూసే వ్యక్తిగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధి మొత్తంలో ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేయించాలంటే నిధులు తీసుకొచ్చి నగర నియోజకవర్గంలో 28 డివిజన్లలో ఒక్క రోడ్డు కనపడాల. 28 డివిజన్లో 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేయించేదాన్ని అంటే ఆ పాటికి అన్ని పూర్తయింది. ఈ మధ్య వేసాం మైపాడు రోడ్డు వైడన్ చేసి, ఈ మధ్య వేసినటువంటి మైపాడు రోడ్డు కాకుండా ఈ 5 ఏళ్లలో ఒకే రోడ్డు 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తున్నారు లేదా కనీసం తెలుసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏదేదో మాట్లాడావు. మాట్లాడే ముందు, నారాయణ సార్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడే ముందు తెలుసుకొని ఏం జరిగింది, ఏం జరుగుతుంది కొన్ని చెప్పొచ్చో లేదా. పాపం నా మిత్రుడు ఖలీల్ చూస్తే కొద్దిగా అప్పుడప్పుడు ఈ మధ్య వేరే విషయం చెప్పారు, నాకే కొంచెం అయ్యో అనిపించింది. సాయిరెడ్డి గారి ఇంటికి పోయారంట చంద్రశేఖర్ రెడ్డి గారు, నా స్నేహితుడు ఖలీల్, ఇద్దరు నేరుగా పొంగాల గవర్నమెంట్ సప్పని సెల్యూట్ కొట్టి చంద్రశేఖర్ గారిని లోపల పంపించి మా ఖలీల్ ఆపేశారంట. నగర నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక ముస్లిం మైనార్టీ సోదరుడు. నిజమా అబద్ధమా మీకు తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు. మీకు తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు. తర్వాత ఎవరు వచ్చాయే అభ్యర్థి అంటే అప్పుడు రాణిని పంపించాను. చిన్నప్పటి నుంచి మేము కలిసి మెలిసి తిరిగిన స్నేహితులం. 30 ఏళ్ళ స్నేహితం మాది. డివైఎఫ్ఐలో ఉన్నప్పటి నుంచి
నేను ఖలీల్ డివైఎఫ్ఐలో తిరిగేవాడు, నేను మామూలుగా తిరిగేవాడు. నా స్నేహితుడికి ఆ విధంగా ఆయన ఇంటికి పోయినప్పుడు ఈ మధ్య నేను చెప్పేది వారం లోపు అది పరిస్థితి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇది శాశ్వతం అనుకుంటున్నామో, ఇది శాశ్వతం అనుకుంటున్నామో, పైపై మెరుగులు మే 13 తర్వాత మెరుగులు ఉండవు, బురగలు ఉండవు, గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి హితవు పలుకుతూ ఉన్నా. నీ క్వశ్చన్ సార్? ప్రతి ఒక్క దాని మీద వారు మాట్లాడినటువంటి వారికైనా ఎవరు రాసియాల, నాకు కంఠస్థంతో చెప్తా. నెల్లూరు నగరంలో ఆయన చెప్పే సర్వేపల్లి కాలువ కావచ్చు, జాఫర్ సాహెబ్ కాలువ కావచ్చు, వెంకటేశ్వరపురం ఆనకట్ట కావచ్చు, ఎన్నా బ్యారేజ్ కావచ్చు, ఆయన చెప్పేటటువంటి అర్బన్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, నెల్లూరు నగరంలో జరిగినటువంటి ప్రతిదీ కర్త కర్మ క్రియ. పాపం ఆయన ఈరోజు వచ్చాడు, మొన్న వచ్చాడు. 1 year బేబీ, 1 year బేబీ, 1 year బేబీ నేను. అది పాపాలైనా పుణ్యాలైనా మంచి అయినా చెడ్డైనా అనిల్ కుమార్ యాదవ్ దగ్గర చేసినోడిని చేయించినోడిని అనిల్ కుమార్ యాదవ్ పక్షాన ఆనాడు మొత్తం తానే చూసినోడిని కార్పొరేషన్లో నేను. నీకేం తెలుసు సర్వేపల్లి కెనాల్లో ఏం జరిగింది తెలుసా? నీకు కనీసం ఎంతవరకు ఎంత జరిగింది, దాని వెనక ఏం జరిగింది తెలుసా? నీకు తెలుసా జాఫర్ సాహెబ్ కాలంలో ఏం జరిగిందో? కాంట్రాక్టర్ ఎవడో తెలుసా? ఎవడో రాసియాలి నీకు, నాలుగు మీద ఉంటాయి. నాకు అన్నిట్లో మాట్లాడి చేయించినటువంటి వాడిని నేను. దయచేసి నెల్లూరు నగర నియోజకవర్గం గురించే అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడే ముందు అన్ని ఆలోచన చేసుకొని మాట్లాడమని చెప్పి సందర్భంగా చెప్తాం. ఇవే కాదు, ఆయన నగర నియోజకవర్గంలో దేని గురించి మాట్లాడినా పాప ఆయనకి ఎవరు అప్పుడు నేను మాట్లాడిన 3 రోజులకి మాట్లాడు. నేను మాట్లాడిన తర్వాత 3 రోజులకి, ఆయన రాత్రి మాట్లాడితే నేను ఉదయం మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన 3 రోజులకి అన్నీ తెప్పించుకొని అన్ని స్లైడ్లు వేసుకొని 1-4 సార్లు పాపం అంటే దాన్ని తప్పుపడ్డం కాదు. 1 year బేబీ కదా పాలిటిక్స్లో. 1 year హేమా హేమిల్ దగ్గర తిరిగినోడు నేను. హేమా హేమిల్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు నేను. దయచేసి ఇంకొకసారి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరేం చేశారో మే 13న విఘ్నులైనటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలు తీర్పునివ్వబోతున్నారు. జూన్ 4వ తారీఖున అందరికీ తెలుస్తుంది. నువ్వు చెప్పబడలే, నేను చెప్పబడలే, ఎవరు చెప్పబడలే. 2,36,000 మంది ఓటర్లు. బహుశా నీకు తెలుసో లేదో ఎంతమంది ఓటర్లు ఉన్నారో. 2,37,000 మంది ఓటర్లు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి విఘ్నులైన ఓటర్లు మే 13వ తారీఖున ఎవరు అభివృద్ధి చేశారో ఏమిటో వారు ఓటు ద్వారా తీర్పునివ్వబోతున్నారు. జూన్ 4వ తారీఖున ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎంలు ప్రత్యక్షంగా చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియపరుస్తున్నారు. సార్ 5,200 కోట్లతో అభివృద్ధి చేశారని నారాయణ పుస్తకాలు రాస్తున్నారు. అది కానీ నిరూపిస్తే రాజీనామా చేస్తున్నారు. అదే ఇప్పుడు దాకా చెప్పింది. నిరూపించి ఆయన దగ్గరికి వచ్చి కూర్చోవాలి. నారాయణ సారా, అయ్యా ఇదిగో నేను దీనికి ఇంత ఖర్చు పెట్టా, నేను దీనికి ఇంత చేసా, ఈ దగ్గర వచ్చి నిరూపించాలా? ఎవడైనా అసలు నిరూపించాల్సింది లేని ప్రజలకి, తెలియపరచాల్సింది లేని ప్రజలకి నువ్వు పోయి చెప్పుకో. ఆయన 5,200 కోట్లు చేయలేదు, నెల్లూరు నగరంలో రోడ్లు వేయలేదు, నెల్లూరు నగరంలో పార్కులు తేలేదు,
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తేలేదు, మంచినీటి పథకం తేలేదు, నెక్లెస్ రోడ్ పనులు ప్రారంభించలేదు, షాదీ మంజిల్ ఆయన చేయించలేదు. నువ్వు పోయి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఈయన కాడికి వచ్చి ఇదిగో అయ్యా ఇదిగో అని చెప్పి ఈయన కాడ కూర్చొని 1 by 1 నిరూపించాలా? ఇందాకే చెప్పా, రాజకీయాల్లో ఇట్లాంటి చిన్నప్పుడు చేసి అయిపోయింది. దమ్ముంటే నువ్వు చర్చకి రాడినావు, ఆయన కింద ఫోన్ చేసి నీ స్థాయి సరిపోదన్నావు, ఇవన్నీ చూసి అయిపోయింది. మనందరికీ తెలుసు. లాస్ట్ చాలా సందర్భాల్లో అనేక సార్లు మా అబ్బాయే పిలిచాడు, దమ్ముంటే చర్చికి రా నారాయణ, దమ్ముంటే చర్చికి రా నారాయణ అని. 3 జిల్లాలు అవుతున్నాడు ఇప్పుడు పల్నాడులో తిరుక్కుంటా. మే 13 తర్వాత ఈనాడు ఉంటాడో ఈ చర్చికి రమ్మన్న ఆయన, ఈనాడు ఉంటాడో చూసుకోండి. ఈరోజు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 2వ తారీఖు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. జూన్ 4 ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఆడుంటాడు. కొన్ని మాట్లాడాలంటే గతంలో అయితే ఏదన్నా ఓపెన్గా, ఇప్పుడు కొంత వయసు రావడం కావచ్చు, లేకపోతే ఇంకోటో కావచ్చు, చాలా విషయాల్లో సంస్కారం అడ్డొస్తుంది. సంస్కారం వ్యక్తిగత చాలా మంది ఉన్నారు, సీనియర్లు, చాలా రోజుల పార్టీలో ఉన్నారు, ఎవరు స్పందించున్నారు, మీరే ఎందుకు పదే అనేది. నేను నగర నియోజకవర్గానికి సంబంధించి నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్. కొత్తగా వచ్చిన వాళ్ళు కదా, ఇంకా కూడా ఉన్నారు కదా. నేను కొత్తగా వచ్చానా, నిన్నొచ్చానా, ఈరోజు వచ్చానా, ఆ విషయం తెలిసిన వాడిని. కార్పొరేషన్ గురించి అణువణువు తెలిసిన వాడిని. కార్పొరేషన్ గురించి నేను అక్కడున్నప్పుడు అట్టే ఉన్నా, ఇక్కడున్నప్పుడు అట్టే ఉంటున్నా. కార్పొరేషన్లో మా పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, మాట్లాడతారు వాళ్ళు కూడా సందర్భం వచ్చినప్పుడు. సబ్జెక్ట్ కార్పొరేషన్ కనుక, కార్పొరేషన్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ మేయర్ హోదాలో నేను ఉన్నాను కనుక, వీటన్నిటిలో నేను గతంలో పాత్రదారుని కనుక చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను మాట్లాడుతున్నాను. అంతే తప్ప దీంట్లో ఆయన చెప్పలేదు, ఈయన చెప్పలేదు. జూనియర్ మోస్ట్ నేను మళ్ళా చెప్తున్నా, ఇంతకుముందు కూడా చెప్పున్నా. బహుశా తెలుగుదేశం పార్టీలో గత 5 ఏళ్ల నుంచి పనిచేశారు ఎవరైతే ఉన్నారో, లేదా గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారో, వాళ్ళందరి తర్వాతే రూప్ కుమార్. నేనే చెప్తున్నా, నాకేం భేషజాలు లేవు, వాస్తవిక అంచనా ఉన్నటువంటి వ్యక్తిని. రాజకీయాల్లో ఎప్పుడూ గాల్లో వివరించే వ్యక్తిని కాదు. మా చంద్రశేఖర్ రెడ్డి లాగా వాస్తవిక అంచనా ఉన్నటువంటి వ్యక్తిని. ఇంకేమన్నా సార్? నేనేం తిట్టలేదే, నేను తిట్టావా? ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒకరు కాదు, దాదాపు 45 మంది ప్రెస్ పత్రికా మిత్రున్నారు. వాస్తవాలు చెప్పా, తిట్టానా? నేను చెప్పిన దానికి ఆధారాలతో పాటు కావాలంటే మా సాయన్న స్పెషల్ ఫ్లైట్లో తెప్పితే తిరగడని చెప్పా, చూపించమంటారా? మా సాయానికి శంషాబాద్ పక్కన ఫామ్ హౌస్ ఉంది, ఇవ్వమంటారు డాక్యుమెంట్ ఫోటోలతో పాటు. ఇంకేం కావాలి చెప్తే. నేను ఎక్కడ తిట్టలేదే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ వాడలేదే, ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయలేదే. చేయాల్సిన సందర్భం మరీ శృతిమిస్తే భవిష్యత్తులో ఉంటుంది. నా చెప్పాను ఇందాకే, సంస్కారం ఉంది, సంస్కారం అడ్డొస్తుంది. ఎవరెవరు ఏదేదో మాట్లాడడం, ఇవన్నీ చూసి అయిపోయింది. పింఛన్లు కూడా అవాతాతుంది, పింఛన్లు కూడా ఎవరి టీడీపీ పార్టీ పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. ఏ ఒక్కరైనా పింఛను ఇవ్వకుండా ఆపమన్నారని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ కూడా పింఛన్లు ఆపమని చెప్పలా. చాలా మందిలో ఈ అపోహ ఉంది, అపోహ చెప్తున్నా. ఎక్కడా కూడా పింఛన్లు ఆపమని చెప్పలా. వాళ్ళు ఎవరో పోయి కోర్టులో కేసు వేస్తేనో, మాజీ ఎలక్షన్ కమిషనర్ పోయి కోర్టులో కేసు వేస్తేనో, ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇస్తేనో
ఎలక్షన్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కనుక గతంలో జరుగుతున్న మాదిరిగా కాకుండా వాలంటీర్ల ద్వారా కాకుండా దాదాపు నెల్లూరు నగరానికి వస్తే నెల్లూరు నగర నియోజకవర్గం ఉంది, 80 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కో సచివాలయం 10 మంది ఉన్నారు. 80 పదులు 800 మంది ఉన్నారు సచివాలయ సిబ్బంది మాత్రమే. కార్పొరేషన్లో పనిచేసే సిబ్బంది, అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కాకుండా ఈ 800 మంది చేత ఇప్పించమన్నారు, లేదా ఎవరి చేతనే ఇప్పించమన్నారు. అదర్ దాన్ వాలంటీర్ల చేత వాళ్ళ వల్ల ప్రభావితులు అవుతారు కనుక వాలంటీర్లు కూడా వేరే విధంగా ఎక్కడ ఒక్క మాట తప్పు పట్ల ఎవరు ఏమనలా, వారు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయమన్నారు. దాంట్లో టీడీపీకి ఏ రకమైన ఇది లేదు. పింఛన్లు ఆపుతారన్న అపోహ తప్పితే ఏ ఒక్కరికి పింఛన్ ఆపరు. ఇది మార్చి నెల కాబట్టి 1వ తారీఖు బ్యాంకులు పనిచేయవు. ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన డబ్బు బహుశా రేపు 3వ తారీఖు ఇస్తారు. వచ్చిన తర్వాత పంపిణీ జరుగుతుంది. మీరే చూస్తారు కదా, పింఛన్లు ఆపుతారా, పింఛన్లు పంపిణీ చేస్తారు. రైట్. Thank you.